నేను మరలా చెప్తున్నాను, ప్రార్థన చేస్తే నీకు విజయమే, బైబుల్ చదివితే నీకు విజయమే, నీ ఇంట్లో చర్చ పెడితే, నీ ఇంటి దగ్గర చర్చ పెడితే నీకు విజయమే, అపజయం రాదు. అలా వస్తానని ఎవడైనా చెప్తే అది నువ్వు నమ్మద్దు. దేవుని పక్షంగా నిలబడు, సరైన భక్తి చేయడానికి నిలబడు. నీ ఇంటిని దేవుని మందిరంగా మలుచుకో, నీ హృదయాన్ని దేవుని మందిరంగా మలుచుకో. దానియేలు లాంటి పౌరుషము కలిగిన భక్తి నువ్వు చెయ్యాలి. సహోదరుల ఇంటి దగ్గర ఎన్ని సంవత్సరాలు పౌరులు సంఘం నడిపించాడు తెలుసండి? ఆఖరిగా చూడండి, అద్దె ఇల్లు తీసుకున్నాడు. అప్పుడు చర్చ లేదు. అద్దె ఇల్లు తీసుకొని అద్దె ఇచ్చి 2 సంవత్సరాల అద్దెంట్లో సంఘాన్ని నడిపించాడండి. మరి ఇల్లు అద్దెకి ఇచ్చిన పౌరులు గెట్టలేదే. అవిశ్వాసముతో ఉన్నవారు మాట్లాడుతున్న మాటలు మనం చెవిని పెట్టద్దు. ఎందుకంటే నీ దేవుడు ఏం చెప్పాడో అదే పాటించాలి తప్ప